ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో జగదభిరాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం. ఒంటిమిట్ట క్షేత్రంలో మంగళకరంగా పసుపు దంచే ఉత్సవం. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడికి విశేష క్రతువులు. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్రోత్సవం. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామికి విశేష ఉత్సవం. మందారాల అర్చనలో ముగ్ధ మనోహరంగా దుర్గమ్మ దర్శనం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవం. అశ్వవాహన సేవలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి దివ్యంగా అభయప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో నవోన్మేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత విశేష ఆలయంగా అనుగ్రహిస్తున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజైన గురువారం సాయం సంధ్యా సమయాన అశ్వవాహన సేవను నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధులలో శ్రీ కోదండరామస్వామి వారు అశ్వవాహనంపై ఊరేగుతూ తిరునగరి వాసుల కర్పూర నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. లోకాభిరాముడీతడు, రాముడీతడు, లోకాభిరాముడీతడు. కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు, లోకాభిరాముడీతడు. కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు, లోకాభిరాముడీతడు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కలసారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసిమాలలను సమర్పించి పవిత్ర కలసజలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజన సేవను పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అంగరంగ వైభవంగా జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవ ఘట్టాలను పసుపు దంచే ఉత్సవంతో శుభారంభం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సనాతన హైందవ ధర్మంలో పసుపును మంగళకరంగా భావిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా పసుపును వినియోగించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో గురువారం ఉదయం పసుపు దంచే కార్యక్రమాన్ని మంగళకరంగా నిర్వహించారు. టీటీడీ ఈవో సతీమణి శైలజతో పాటు సుమారు 500 మంది మహిళలు పసుపు దంచే కార్యక్రమంలో భాగస్వాములై ఒంటిమిట్ట రాముడి సేవలో తరించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 రోళ్లపై పసుపు దంచే కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై సీతారాములకు దంచిన పసుపును ప్రోక్షణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగే అభిషేకం, కళ్యాణ తలంబ్రాలు, చక్రస్నానం తదితర ఉత్సవాలలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ సందర్భంగా పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరిద్ర పసుపు దంచే కార్యక్రమాన్ని తిరుమతి దేవస్థానం అద్భుతంగా నిర్వహించారు. చాలా మంది భక్తాలు విచ్చేశారు. అక్కడ విచక్షణ పూజన, వాదేవ పుణ్యావాచనము, తదనంతరము మనం అక్కడ స్వామివారి యొక్క పసుపు ద్రవ్య కార్యక్రమానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క కార్యక్రమం శ్రీ ముత్తైదుల చేత ఆ పసుపు దంచే కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కనీ విని రీతిలో భక్తాలందరూ వచ్చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ వాడిన హరిద్రవను ఈ యొక్క పసుపును బ్రహ్మోత్సవాలకే కాకుండా, ఒక కళ్యాణానికే కాకుండా ప్రతి శనివారం అభిషేకానికి, చక్రస్నానానికి అన్నిటికీ వినియోగించబడుతుందన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ సనాతన సంస్కృతిలో ఇది పసుపు దంచే కార్యక్రమం పనులన్నీ శ్రీకారం చుడతారన్నమాట విశేషము. అటువంటి కార్యక్రమాన్ని తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో జరగడము అద్భుతంగా జరిగిందన్నమాట. ఓం సర్వే జనా లోకా సమస్త సుగ్రవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్ట అయినటువంటి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పసుపు కుంకుమ దంచే కార్యక్రమానికి మన టీటీడీ ఈవో గారి సతీమణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరఫున శ్రీ కోదండరామస్వామి వారికి సార్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ ఎంప్లాయీస్, అలాగే మన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీమణి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేశారు. అలాగే ఈరోజు పసుపు కుంకాలు ఏర్పరిచినటువంటి ముఖ్య ఘట్టము ఈ పసుపుని అక్షింతల్లోనూ కళ్యాణ వేదికకి ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమానికి మా టీటీడీ తరపున మా పద్మావతి మహిళా రావడం, పాల్గొనడం మాకంతో పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని టీటీడీ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మన టీటీడీ చైర్మన్ గారు, ఈవో గారు, జేఈఓ గారు, అలాగే మన చైర్మన్ గారు అంతా ఈ కార్యక్రమానికి ముందుండి గొప్పగా చేయించడం వల్ల మేనేజ్మెంట్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు హరిద్ర ఘట్టం మొదలుకొని మేము శ్రీవారి రాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా టీటీడీ ఉమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ కలుసుకొని ఈరోజు పద్మావతి అసోసియేషన్ కలుసుకొని స్వామివారికి పసుపు దంచడం కార్యక్రమాన్ని మేము ఈఓ గారి సతీమణి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ స్వామివారిని ఏకశిలా నగరంగా పిలువబడుతున్న ఒంటిమిట్ట శ్రీ రాముల వారి ఆలయంలో శ్రీరాముల వారిని దర్శించుకుని కృపా కటాక్షలకు పాత్ర కాగాని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒంటిమిట్టలో కళ్యాణం ప్రారంభమైన సందర్భంగా పసుపు దంచడం కార్యక్రమంలో మేము అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మా పద్మావతి అసోసియేషన్ తరపున అమ్మవారికి సార్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు కృపకి మేమందరూ పాత్రలు కావాలని ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచమంతా చల్లగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైఖానస ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో శోభామానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పూజలు జరిపారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం యాగశాల కార్యక్రమాలు, హోమాది క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. ఇక మహాసంప్రోక్షణ క్రతువులలో భాగంగా గురువారం సాయంత్రం విశేష పూజలు జరిగాయి. ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం, కుంభారాధన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కళాపకర్షణ జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో గురువారం రోహిణి నక్షత్ర వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారికి విశేష ఉత్సవాలను శోభామానంగా నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ దివ్యధామంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో గురువారం సాయం సంధ్యవేళలో శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నిర్వహించారు.
ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పార్థసారథి స్వామివారు దేవేరులతో కూడి ఊంజల సేవలో మనోహరంగా దర్శనమిచ్చారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. శోభామానంగా అలంకార భూషితులైన దేవేరు సమేత పార్థసారథి స్వామి ఉత్సవాలను అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక ఆరాధనలు జరిపి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో తిరుచి సేవ విశేషంగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ తిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలు గగ తిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన. నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో గురువారం రోహిణి నక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో దివ్యంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, మేళతాళాల నడుమ శ్రీకృష్ణ స్వామివారికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సర్వశోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల హరిరామ హరికృష్ణ స్మరణ నడుమ ఆలయ మాడవీధులలో శ్రీకృష్ణ స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి గురువారం తిరుచి సేవను జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారి తిరుచి సేవ భక్తిరసభరితంగా జరిగింది. కృష్ణనామ జపం మంగళం. కృష్ణనామ జపం మంగళం. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. అమ్మలగమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి లక్షమందారాల అర్చనలో శోభామానంగా దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న దుర్గమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి రోజుకో రకమైన పుష్పంతో అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను జరిపి లక్ష మందారాలతో అర్చన నిర్వహించి ఏకహారతి, కుంభహారతి, సింహహారతి, ఓంకార హారతి, నక్షత్ర హారతులు సమర్పించారు.
జయ మహిష ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. ఆ కళ్యాణంలో భాగస్వాములు అవడం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దివ్యాశీసులు మెండుగా పొందడమే. ఆ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎంతో వైభవపేతంగా జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి ఈ భక్తులు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. వీరు ఈ మహాక్రతువును ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తూ 13 పర్యాయాలు భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. ఒడ్లు ఒలుపు రాముని పిలుపుగా భావించిన ఈ భక్తులు ప్రత్యేకంగా వరి పంటను పండించి పంట చేతికి రాగానే 4 నెలల పాటు ఎంతో నియమనిష్టలతో వరి ధాన్యాన్ని గోటితో వలచి తలంబ్రాలకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో 100 మంది భక్తులు 14వ పర్యాయం కోటి గోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకువచ్చి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం నవ్య శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. భక్తుల కల్పతరువుగా నీరాజనాలు అందుకుంటున్న ఒంటిమిట్ట రాముడికి నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను టీటీడీ ఆగమోక్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల దేవుడిగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగే ఉత్సవ విశేషాలను మనము తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా వినుతికెక్కింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని కవులకు కాణాచిగా, పండితులకు ఆవాసంగా, భక్తులకు దివ్యధామంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతూ భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. ఎంతో పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ కోదండరాముడికి 1356వ సంవత్సరం నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా ప్రారంభమవుతాయి. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ కోదండరామస్వామి వారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొల్పి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తున్నాయి. అలాగే దర్శనంలోనూ భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. ఒంటిమిట్ట క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల కోసం అర్చన టికెట్లు 10 రూపాయలు, అంతరాలయం టికెట్ 50 రూపాయలు, ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్వహించే అభిషేక టికెట్ ఇద్దరికి 150 రూపాయలు, ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవం టికెట్ను ఇద్దరికి 1000 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే ప్రతి ఆదివారం మూలవర్లకు స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహిస్తున్నారు. ఒక్కో భక్తుడు 250 రూపాయలు చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండటంతో ఒంటిమిట్ట రాముడికి నిర్వహించే ఆర్జిత సేవ టికెట్లను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్లైన్లలో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, గరుడ సేవలను వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి సేవ, విజయదశమి భీష్మ ఏకాదశి రోజుల్లో తిరుచి సేవలను, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, తిరుచి సేవలను నిర్వహిస్తున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణాలతో శ్రీ కోదండరామస్వామి క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడుతుంది. ఇక వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. 2015వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను కమనీయంగా, రమణీయంగా నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తూ వేలాది మంది భక్తులు తిలకించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు సైతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని కనులారా దర్శించుకుంటున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మరిన్ని ఆర్జిత సేవలను ప్రవేశపెట్టడానికి టీటీడీ ఉన్నతాధికారులు సంకల్పించారు.
శ్రీరామచంద్రుడు నడయాడిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని ప్రతి భక్తుడు దర్శించి ఆ రామయ్య కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ ఆకాంక్షిస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యం. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 53వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీటీడీ అదనపు ఈవో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుమల దివ్యక్షేత్రంలో నివాసముండే కుటుంబాల కోసం 5 దశాబ్దాల క్రితం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. నాటి నుండి నేటి వరకు వేలాది మంది విద్యార్థులు ఈ విద్యా కేంద్రంలో విద్యను అభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. ముంబైకి చెందిన సింఘానియా స్కూల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులలో ప్రతిభను పెంపొందించి నైపుణ్యాభివృద్ధి సాధించడానికి ఆర్థిక సహకారంతో పాటు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి సహకారం అందిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ ఉన్నత పాఠశాల విద్యా సుగంధిగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 53వ వార్షికోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి జి విజయలక్ష్మి, టీఏపీ రంగాచారి ఆనందాల్వాన్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలషించారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. పిల్లల్ని మనం నర్చర్ బంగారు భవిష్యత్తు చేయాలంటే, భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులు కావాలంటే ఇద్దరు ఇంపార్టెంట్. ఒకటి తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయాలి. ప్రాపర్ పేరెంటింగ్ చేస్తామా లేదా అనేది మన ఇండియాలో చాలా మంది పేరెంట్స్కి తెలియదు. అరుస్తారు, కొడతారు, కసురుకుంటారు, విసుక్కుంటుంటారు. పిల్లలని ఎప్పుడు కూడా ఈ రకంగా పిల్లలకు కూడా సెన్సిటివ్గా ఉంటారు. చిన్నప్పుడు మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో భవిష్యత్తులో అలానే ఉంటారు. అలానే స్కూల్లో టీచర్లు, స్కూల్ ఇంపార్టెంట్. స్కూల్లో ఎవరుంటారు? టీచర్స్ ఉంటారు. టీచర్స్ మళ్ళీ నర్చర్ చేస్తారు. ఒక పక్క పేరెంటింగ్ తల్లిదండ్రులు, ఇంకొక వైపు స్కూల్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో
టీచర్ టీచ్ చేయడంతో పాటు సరౌండింగ్స్, మిగతా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్ ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ నియమ నిబంధనలకు సంబంధించి ఎలా తెలియజేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా స్కూల్లో వాళ్ళకి చదువు చెప్పుతో పాటు మిగతా కూడా వాళ్ళ యొక్క విలువలను పెంచే వాల్యూ సిస్టాన్ని కూడా టీచర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇంపార్ట్ చేయాలని చెప్పి నియమ నిబంధనలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం సురేంద్రబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డులో గల శ్రీరామకృష్ణ మిషన్లో శ్రీమద్ రామాయణ ప్రవచనామృతం కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ప్రవచనామృతం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠంలోని వివేకానంద సభ ప్రాంగణంలో పండితులు ఆకళ్ల విభీషణ శర్మ శ్రీమద్ రామాయణంపై ప్రవచించారు. అయోధ్యాకాండలో మొదట అంటే తర్వాత కథని నడిపించాలి కనుక గమ్ములు గదవు అంటే గతించినటువంటి జరగబోయేటువంటి కథకి నాందిగా ఉండేటువంటి కనుక గచ్చత మాతులకులం భరతేన తదార్ఘ శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్సర. నిత్య శత్రుఘ్నుడైనటువంటి వాడు, భరతుని యొక్క సహవాసం చేసేటువంటి వాడు, ఛాయేవ తం భరతం అన్వగచ్చత్. ఎప్పుడు కూడా ఆయన అంతఃపురంలో ఉంటే అంతఃపురం, పురవిహారంలో ఉంటే విహారానికి కూడా భరతుడితో పాటు వెనకాల నీడలా వెళ్ళేటువంటి వాడు శత్రుఘ్నుడు. ఆయన నిత్య శత్రువులైనటువంటి ఈ పంచ ఇంద్రియములకు ఏవైతే ప్రతిఘాతం కలిగిస్తాయో ఆ యొక్క వాసన, రుచి, మధుర శ్రవణము ఇవన్నీ కూడా జయించినటువంటి వాడు, భరతుని యొక్క సేవలో ఎప్పుడు కూడా తరించేటువంటి వాడు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నిలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సాంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో అభిషేక అర్చనలు ఘనంగా జరిగాయి. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి మఠంలోని పూర్ణబోధ మండపంలో మూలరాములకు సంస్థాన పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. పేదల తిరుపతిగా వినితికెక్కి భక్తులను అనుగ్రహిస్తున్న వికారాబాద్ జిల్లా కోడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవను నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభామానంగా అలంకరించి స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి అశ్వవాహన సేవను నిర్వహించారు.
నల్గొండ జిల్లా కేంద్రం తులసీనగర్లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు భక్తాంజనేయుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో శరవణ భవుడికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి దేవాలయంలో జాతర ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. వందల సంవత్సరాల క్రితం ఈ పుణ్య ప్రాంతంలో నాగ ప్రతిమలు స్వయంభూగా వెలిసినట్లు ప్రతీతి. ఈ ఆలయానికి వచ్చి సంతానం కోసం మొక్కుకుంటే తప్పక వారి అభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా నాగదేవతలకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని పసుపు, కుంకుమ, చీరను సారెగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ సరస్వతి ఆలయంలో శ్రీ హనుమాన్ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ అఖిల భారత హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ క్రతువులను జరుపుతున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఋత్వికులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలను నిర్వహించారు. ఆపై అష్టోత్తర శతకుండాత్మక మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం కర్ణాటక సరిహద్దులోని హేమావతి గ్రామంలో హెంజేరు సిద్ధేశ్వర స్వామి జాతర ఉత్సవాలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెంజేరు సిద్ధేశ్వరుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై వర్ణశోభిత పుష్పాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరణ చేసి సహస్రనామార్చన నిర్వహించారు. ఇక జాతర సందర్భంగా ఆలయాన్ని వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.